లైఫ్ లో ఫస్ట్ టైం కిట్టీకి ఫస్ట్ వచ్చాం. ఇదొక హఠాత్ పరిణామం. అవును, మా హస్బెండ్స్ ఎవరు ఇవ్వరు కాబట్టి మేమే ఒక్కొక్క రోజు తీసుకెళ్లిపోదాం. పాపం కదా. ఈటింగ్ ఫుడ్ జస్ట్ ఓన్లీ 6 times a day, sir. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఎంత బాగుందో, నేను ఎప్పుడు చూడలేదు. పెళ్లి రోజు గుడికి వెళ్ళినప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. రుద్రాభిషేకం ఒక పక్క 11 times రుద్రాభిషేకం జరుగుతూ ఉండింది. చాలా మంది ఉన్నారు. ఇట్ వాజ్ నైస్ టు సీ ఆల్ దట్ భజన్స్. పార్వతీ పతయే హర హర మహాదేవ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఈ సిరీస్ చేస్తున్నాను. దట్ ఈస్ మై వీకెండ్ సిరీస్. ఈ వీకెండ్ నేను ఏమేం చేయబోతున్నానో అన్ని ఈ బ్లాగ్ లో చూసేద్దాం. మరి ఈ వీకెండ్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు ఏమేం చేస్తానో ఒక చిన్న బ్లాగ్ లో మీకు చూపించేస్తాను. సో ఈ రోజు ఫ్రైడే ఈవినింగ్, ఈ రోజు ఒక కిటీ పార్టీ ఉంది. దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హోస్ట్. వాళ్ళ ఇంట్లో మరి ఫుడ్ ఏంటేంటో, ఎవరెవరు వస్తున్నారు అన్ని చూసేద్దాం. మరి ఈ రోజు కిటీ వచ్చి పింక్ అండ్ రెడ్ థీమ్ అన్నమాట. సో నేను పింక్ డ్రెస్ వేసుకున్నాను. ఇది యాక్చువల్లీ ఒక సింగిల్ పీస్ డ్రెస్, కానీ ఇది చూడటానికి ఏదో ఒక స్కర్ట్ అండ్ టాప్ లాగా ఉంటుంది. ఇది వచ్చి నేను చెన్నై హయాత్ లో కొన్నాను. సో నేను ఈ డ్రెస్ వేసేసుకొని కిట్టీకి వెళ్తున్నాను. పదండి మీరు కూడా నాతో పాటు. సో ఎస్ శిరీష, నేను శిరీష ఫస్ట్ వచ్చాం. లైఫ్ లో ఫస్ట్ టైం కిట్టీకి ఫస్ట్ వచ్చాం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఎవరింటికి వచ్చామంటే టాడాన్. హాయ్ జయ గారు. జయ గారు వాళ్ళ ఇంటికి వచ్చాము. బ్యూటిఫుల్ హౌస్. అక్కడ చూడండి కృష్ణుడు చాలా చాలా బాగుంది. సో యాక్చువల్లీ శిరీష నేనే వచ్చాం ఫస్ట్. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఉందా? ఉంటది తప్పకుండా. ఏంటి ఇక్కడే అడుగుతాను. ఏదో స్పెషల్ ఉందంట. సో జయ గారు చాలా బాగా వంట చేస్తారు. శిరీష మీరేం తెచ్చారు? నేను చికెన్ కర్రీ. ఓకే, శిరీష చికెన్ కర్రీ. నా టర్న్ అయితే ఏం లేదు, యాజ్ యూజువల్ చెయ్యి ఉప్పుకొట్టు వచ్చేసాను తినేదానికి. మనం ఏమేమి ఫుడ్ చూద్దాం. అంతకు ముందు మన ఫుడ్ చూడక ముందు వీళ్ళ ఇంట్లో కృష్ణుడు బాగుంది, ఇక్కడ చూద్దాం రండి. ఆయన రాముడు ఉన్నాడు. మీ ఆయన ముందు జన్మలో మా ఆయన. ఇప్పుడేంటి పైన ముందు జన్మలో వాళ్ళ ఆయన రాముడు, ఈ జన్మ నిజంగానే ఈ జన్మ కూడా వీళ్ళ హస్బెండ్ రాముడే. సో పైన ఏదో రాముడు ఉన్నారంటే, నేను ఎప్పుడు చూడలేదు, చూపిస్తారు మన కోసం. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఎంత బాగుందో, నేను ఎప్పుడు చూడలేదు. చాలా చాలా బాగుంది. రాముడు పట్టాభిషేకం కదా, చాలా బాగుంది. సో చూడండి కృష్ణుడు అయితే చాలా చాలా బాగుంది. పైన రాముడు చాలా బాగుంది, కృష్ణుడు చాలా బాగుంది. సో నీట్గా మా కిట్టి కోసం చూడండి, మీకు ప్రూఫ్ ఇంకా ఎవరు రాలేదనేది. చైర్స్ మొత్తం వేసి ఈరోజు ఎంతమంది వస్తున్నారు? 25. ఇక్కడ చూడండి పింక్ రెడ్ థీమ్ కదా. సో తను ఫ్లవర్స్ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్, యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డే థీమ్ అని చెప్పి. వావ్, ఈ 2 హార్ట్ కూడా మీకు ఇచ్చారా మాధవరాజ్ గారు? నిన్న చాలా బాగుంది హార్ట్. వీళ్ళ పూజ అది యాక్చువల్లీ చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. శిరీష వచ్చి వ్యాలంటైన్ రోసెస్ సెట్ చేస్తున్నారా? అవును, మా హస్బెండ్స్ ఎవరు ఇవ్వరు కాబట్టి మేమే ఒక్కొక్క రోజు తీసుకెళ్ళిపోదాం. ఇది పునుగులు, చట్నీ, ఇది చికెన్, ఓకే, బగారా రైస్, చపాతి, వేడి వేడి అన్నం, పుల్లగూర నెల్లూరు సైడ్, గుత్తి వంకాయ, చిక్కుడుకాయ, రసము, పెరుగు, రస్మలై ఫలూదా, ఫ్రూట్స్, lots of fruits. The next day. గుడ్ మార్నింగ్. సో డే 2, దట్ ఇస్ సాటర్డే, Feb 14th. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో చెప్పాను కదా Feb 14th మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా. సో అందుకని పెద్ద ప్లాన్స్ ఏం లేదు. ఈరోజు జస్ట్ ఇక్కడ హిందూ టెంపుల్ ఉంది, శనివారం కదా, వెంకటేశ్వర స్వామి, వెంకట స్వామి దర్శనం చేద్దామని వెళ్తున్నాము. అండ్ మా పెద్దమ్మాయి వికాస్ని స్టిల్ ఇన్ న్యూయార్క్. యాక్చువల్లీ షీ హ్యాడ్ ప్లాన్స్ టు కమ్ టుడే ఫర్ దిస్ వీకెండ్, కాకపోతే తనకి ఏదో వర్క్ ఉందని సో తను మార్చేసుకొని తన ప్లాన్స్. We miss you a lot, Viku. సో నేను, మా హస్బెండ్, మా చిన్న కూతురు దేవు, మేము 3 వరకే టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి బ్రంచ్ ఆర్ లంచ్ అనుకుంటున్నాము. సో ఐమ్ వేరింగ్ అ వెరీ సింపుల్ సారీ, బట్ ఇది ఒక కొత్త సారీ. దిస్ సారీ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. సో అందుకని ఈ సారీ వేసేసుకొని, అండ్ ఈ నల్ల పూసలు నా పెళ్లి రోజు మా అత్తగారు వాళ్ళు వేసిన నల్ల పూసలు. సో ఈ నల్ల పూసలు అండ్ దిస్ సారీ స్పెషల్ ఏంటంటే, ఇది లాస్ట్ ఇయర్ మా అమ్మ
డెత్ యానివర్సరీ రోజు అందరికీ సారీ పెట్టారు. సో అలా వచ్చిన సారీ. సో ఐ థాట్ దిస్ విల్ బీ ఇస్ లైక్ బ్లెస్సింగ్ ఫ్రమ్ హర్ అన్నట్టు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ వేరింగ్ దిస్ సారీ టుడే, కొత్తది కాబట్టి. సో యా, దట్స్ ఇట్. సో వెరీ సింపుల్ లుక్. సో పదండి టెంపుల్. ఎక్కడికి వెళ్తున్నాం? బ్రంచ్కి. తర్వాత ఒకరింట్లో తాంబూలానికి కూడా పిలిచారు. సో అటు నుంచి అటు వెళ్తున్నాం. అవన్నీ ఈరోజు కవర్ చేద్దాం. సో మా ఆయన రెడీ అయ్యి వచ్చాడు, పొలిటీషియన్ లాగా, వైట్ అండ్ వైట్. ఏం సామ్ వికాసిని చూడు, సే హాయ్. సో వికాసిని ఫ్రమ్ వీడియో కాల్లో వాళ్ళ డాడీని చూసి మురిసిపోతుంది. బాగుంది డ్రెస్, వెరీ నైస్. కూతురు మురిసిపోవట్లేదు, నువ్వు మురిసిపోతున్నావు. అంత సీన్ లేదు. సో యా, నేను మా హస్బెండ్ రెడీ అయిపోయాం. మా చిన్న కూతురు కోసం వెయిట్ చేస్తున్నాం. మేడం ఇంకా దిగలేదు. సాటర్డే కాబట్టి వెంకన్న స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుందామని హిందూ టెంపుల్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూస్తే ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఈరోజు ఎవరో కళ్యాణం చేపిస్తూ ఉన్నారు. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ పెళ్లి రోజు గుడికి వెళ్ళినప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. టెంపుల్ విజిట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్రంచ్ ఎక్కడికి వెళ్తున్నాం దేవు? We are going to Toasted Berry in Liberty Culture. టోస్ట్ అండ్ బెర్రీస్. సో దేవు చూస్ చేసింది అనమాట బ్రంచ్ కోసం అని. ఈరోజు సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను. డూ యూ థింక్ దేర్ ఆర్ వెజ్ ఆప్షన్స్ దేవు? Yeah, there'll be like omelets and like stuff. ఆమ్లెట్ వెజ్ అనే? Same thing. You eat ఎగ్ వెజ్ కింద రాదమ్మా. Yeah, but you eat egg. నాట్ టుడే. There'll be some little potatoes or stuff. So యా, పొటాటోస్ ఆకులు అలుములు నాకుంటాయి. సో మంచిగా ఉంటుంది. వీళ్ళిద్దరు తింటారు శనివారం ఏదైనా. సో లెట్స్ గో టు టోస్ట్ అండ్ బెర్రీస్. సో ఎస్, బ్రంచ్ కి టోస్ట్ అండ్ బెర్రీస్ కి వెళ్ళాము. లిబర్టీ మాల్లో వెయిటింగ్ టైం చాలా ఉన్నింది. యాక్చువల్లీ మేము 3 hours ముందు రిజర్వ్ చేసినా కూడా వీ స్టిల్ హ్యాడ్ టు వెయిట్. ఇక్కడ మాకు సర్ప్రైజ్ గా వీ మెట్ అవర్ సబ్స్క్రైబర్స్, అమ్మడు సబ్స్క్రైబర్స్ ని చూసాము. సో లఖన్ అండ్ నవ్య. సో ఐ వాజ్ సో హ్యాపీ టు మీట్ మై ఫాలోవర్స్ ఆల్సో. అండ్ దెన్ మా టేబుల్ కి వచ్చేసి వీ స్టార్టెడ్ ఆర్డరింగ్. నాకైతే యాజ్ ఐ సెడ్ వెజ్ ఆప్షనే. సో ఐ లవ్ మై కాఫీ. చాలా రోజుల తర్వాత ఇట్లా హాట్ అంతా వేసి నేను చూశాను. కాఫీ చాలా బాగుంది. సో హ్యాజ్ ఐ సెడ్ ఆకులు అలములు అవకాడో టోస్ట్ ఆర్డర్ చేసేసాను. అండ్ దెన్ హ్యాష్ బ్రౌన్స్, పొటాటోస్. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో మా హస్బెండ్ అండ్ దేవు ఐ థింక్ దే ఆర్డర్డ్ సమ్ చికెన్ ఉన్న స్టఫ్. క్యాపుచినో వాజ్ గుడ్, నాట్ బ్యాడ్, చాలా బాగుంది. షుగర్ వేసుకోకపోయినా కూడా బాగుంది. సో అవకాడో టోస్ట్ నాకు వచ్చేసింది. దీంట్లో అవకాడో బ్రెడ్ కన్నా నాకు ఈ ఆకుల అలంలో ఎక్కువ కనిపించింది. ఈ వీడియో తీసిన తర్వాత మొత్తం పక్కకు దోసేసి ఉత్త బ్రెడ్ అని అవకాడో తినేసాను. Eating food just only 6 times a day, sir. హ్యాష్ బ్రౌన్స్ వెర్ నాట్ బ్యాడ్, బాగానే ఉన్నింది విత్ ద డిప్పింగ్ సాస్. బట్ ఎగ్ తినలేకపోయాను, చాలా ఫీల్ అయ్యాను. సో అటు నుంచి అటే తాంబూలానికి హర్షిత వాళ్ళ ఇంటికి వచ్చేసాను. యాక్చువల్లీ హర్షిత 7 శనివారాలు వ్రతం చేస్తుందట. సో నాకు పిలిచి తాంబూలం ఇచ్చింది. చాలా చాలా బాగా చేసింది. ఇట్లా దీపాలు వెలిగించేసి ప్రసాదం చేసేసి దేవుడి దగ్గర ఐ టుక్ బ్లెస్సింగ్స్. సో ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఇంక ఈరోజు ఏం వంట చేయలేదు. వేడివేడిగా టీ అండ్ వెజ్ పఫ్ తెచ్చిచ్చాడు మా ఆయన దేశీ ప్లాజా నుంచి. సో అది తినేసి శంకర వరప్రసాద్ మూవీ రిలీజ్ అయింది కదా ఓటీటీలో. సో అది చూసుకుంటూ మా వెడ్డింగ్ యానివర్సరీ ఇలా గడిపేశాం. The next day. సో సండే మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ జూమ్ కాల్ ఉన్నాయి. మరి ఇది ఏంటో ఈ విశేషాలన్నీ తొందరలో ఒక వ్లాగ్లో వస్తుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్. సో దిస్ విల్ బీ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. సో ఈ జూమ్ కాల్ అటెండ్ చేసేసి నెక్స్ట్ మా సండే ఏం అవుతుందో చూద్దాం. సండే ఈవినింగ్. సో ఇక్కడ నుంచి బాబా టెంపుల్కి మేము ముగ్గురం వెళ్ళి అక్కడి నుంచి ఒక కొత్త రెస్టారెంట్కి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి నేను సాయిబాబా గుడికి హిందూ టెంపుల్కి వెళ్దాం అనుకుంటాం, మహాశివరాత్రి కాబట్టి. సో లెట్స్ గో. రెడీ శామ్? దేవు రెడీ? సో నేను మా హస్బెండ్ దేవు మేము ముగ్గురు ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. సో శివరాత్రి కాబట్టి సో చాలామంది జనాలు ఉన్నారు. సో వెళ్ళేసి అభిషేకం చేసేసుకొని అటు నుంచి అటు జిక్వేర్ అని ప్రోగ్రెసివ్ ఇండియన్ రెస్టారెంట్ అని కొత్తగా ఇక్కడ ఓపెన్ చేశారు. సో వీ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్. సో అండ్ ద మెనూ లుక్డ్ వెరీ డిఫరెంట్ అనమాట, రెగ్యులర్ ఇండియన్ రెస్టారెంట్లో లేకుండా. సో ఇక్కడ ఎవరికో బర్త్డే జరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ కేక్ దే గేవ్ రస్మలై. సో ఇట్ వాస్ క్యూట్ టు వాచ్ ఇట్. సో దేవు ఫస్ట్ ఒక మ్యాంగో లస్సీ ఆర్డర్ చేసింది. ఐ మీన్ ఇట్ వాస్ నాట్ రియల్లీ గుడ్ మ్యాంగో లస్సీ, ఓకే అనింది. యాక్చువల్లీ ఐ లవ్ ది అంబియన్స్ ఫర్ దిస్ ప్లేస్, చాలా డిఫరెంట్గా ఉన్నింది. సో దిస్ ఈస్ మోస్ట్లీ లైక్ లాట్ ఆఫ్ అమెరికన్స్ వే దేర్ విచ్ వాస్ గుడ్ లైక్ సో ఐ థింక్ ఇట్స్ అ పంజాబీ బేస్డ్ రెస్టారెంట్. సో ది ఐటమ్స్ ఐ లవ్డ్ ఇట్, లైక్ చాలా డిఫరెంట్గా ఉన్నింది. సో వీ ఆర్డర్డ్ స్ట్రీట్ కార్న్ అండ్ దెన్ తందూరి వింగ్స్ అండ్ దెన్ ఈ నాన్ టాకో
వావ్, చాలా చాలా బాగుంది. సో పనీర్ టిక్కా నాన్ టాకో ఆర్డర్ చేశాను. అగైన్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ నాన్ వెజ్ సిన్స్ ఇట్స్ మహాశివరాత్రి. సో చాలా బాగుంది. దెన్ ఐ ఆర్డర్డ్ సాగ్ పన్నీర్. శ్రీనివాస్ చికెన్ మోడ్కి ఆర్డర్ చేశాడు. యాక్చువల్లీ ఇక్కడ కర్రీస్ సాగ్ పన్నీర్ చాలా బాగుంది అండ్ చికెన్ వాజ్ లైక్ అంత బాగాలేదన్నాడు. లచ్చా పరాటా అండ్ గార్లిక్ నాన్ ఆర్డర్ చేసాం. చాలా 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 బాగుంది. సో ఎస్, రెస్టారెంట్కి వెళ్ళేసి వచ్చేసాము, తినేసాము. వచ్చి వెంటనే ఫ్రెష్ అయ్యేసి సారీ వేసేసుకొని గుడికి వెళ్తున్నాను నా ఫ్రెండ్స్తో. మళ్ళీ సాయిబాబా గుడికి, తర్వాత మళ్ళీ హిందూ టెంపుల్కి వెళ్ళి 12 పైన హారతి చూసుకొని ఉందాం అనుకున్నా ఈ మహాశివరాత్రికి. సో లెట్స్ సీ, పదండి నాతో. హలో. సో నేను శిరీష సాయిబాబా టెంపుల్ కి వెళ్ళి తర్వాత శిరీష హిందూ టెంపుల్ కి వెళ్తాం. హిందూ టెంపుల్ కి శిరీష వాళ్ళ హస్బెండ్ పేరు శివ, అందుకని చాలా భక్తితో మహాశివరాత్రి సెలబ్రేట్ చేస్తారు. మీ కులదైవుడు కూడా శివుడే కదా. యా, సో లెట్స్ గో టు ద టెంపుల్ యాజ్ యూజువల్. మనం తోలం కదా మన రథసారథి బాబు శిరీషనే. మళ్ళీ మేము నలుగురం, నేను, ఈషా, స్వప్న, శిరీష సాయిబాబా టెంపుల్కి వచ్చాం. సో మళ్ళీ లైన్లో నిలబడి శివుడికి మళ్ళీ విడిగా అభిషేకం చేసాం, పాలాభిషేకం. యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు. ఇట్ వాస్ నైస్ టు సీ ఆల్ దట్ భజన్స్. రుద్రాభిషేకం ఒక పక్క 11 times రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నింది. అండ్ దెన్ దేవుడికి అభిషేకం జరుగుతూ ఉన్నింది సాయిబాబా టెంపుల్లో. చాలా చాలా బాగుంది. సో మేము ఇక్కడి నుంచి ఇక్కడ ఒక 1 hour అట్లా ఉండేసి దెన్ హిందూ టెంపుల్కి వెళ్ళాలి అనేది మా ప్లాను. సో ఇక్కడి నుంచి హిందూ టెంపుల్ ఆల్మోస్ట్ 30 minutes. సో ఇక్కడ బాబా గుళ్ళో అన్నీ చూసేసుకొని ఇక్కడి నుంచి వి వెంట్ అరౌండ్ ఐ థింక్ 10:30ish 11 అట్లా హిందూ టెంపుల్కి వెళ్ళాము. నమః పార్వతీ పతయే హర హర